ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి అయా రాత్రి అంతను కూడా కేవలం మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మాకు మంచి నిద్రను దయచేశారు. ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉన్నాము అంటే, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే, అయా ఎవరికి లేని ధన్యత మాకు కలిగి ఉన్నది అంటే, ప్రభువా అది మీ కృప నాయన, అది మీ దయ ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు గనుక మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. ఈ విధంగా శ్వాస తీసుకొనగలుగుతున్నాం ప్రభువా. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున మరి మీ చిత్తాన్ని బట్టే మేము జీవించడానికి, మీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనంలో భక్తులు అంటున్నట్లుగా, అవును తండ్రి, ఈరోజు మాకు ఏ అపాయము రాకుండా కాపాడగలిగినది నీవు మాత్రమే నాయన. మా ధనము, మా బలము, మా శక్తి, మా సంపదలు, మా చుట్టూ ఉన్న జనము, వీరెవరు కూడా రాబోతున్న సమస్య నుంచి, ప్రాణహాని నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడలేరు తండ్రి. సర్వశక్తిమంతుడవు, సజీవుడవు, గొప్ప దేవుడవు, లోకమును నోటి మాట ద్వారా సృజించిన దేవుడవు, నీవు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు, భద్రపరచగలవు అని నాయన మేమందరము కూడా ఈ ఉదయకాలాన మీ పాద సన్నిధిని చేరి మొరబెడుతున్నాము. కృప చూపించండి. ఈ రోజంతను కూడా ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క బలమైన రక్షణను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు మరి ప్రతినిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాను తండ్రి, వారిని దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి ప్రభువా. మరి వారు ఈరోజు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికలన్నీ కూడా మీ చిత్త ప్రకారం వారి జీవితంలో వారికి జరిగించండి. అన్ని కూడా లాభకరంగానే, ఆశీర్వాదకరంగానే ఉండుటకు కృప చూపించండి నాయనా. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పని, అన్ని పనులను కూడా దీవించండి. జ్ఞానము దయచేయండి. ఎవరు వారిని మోసపరచకుండా, ఎవరు వారిని తండ్రి అవమానపరచకుండా, ఎక్కడ వారు పడిపోకుండా కృప చూపించండి తండ్రి. అయా ఆర్థికంగా వారిని బలపరచండి తండ్రి. ఎటువంటి అప్పు లేకుండా కూడా ఈరోజు కృప చూపించండి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన కార్యాలను నూతనపరచండి. క్రొత్త కార్యములను కూడా మీరు దీవించండి. శుభకార్యములకు కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు మరి బలహీనతలు కలిగి ఉన్నారో మంచి ఆరోగ్యంతో వారిని ఈరోజు నింపండి ప్రభువా. ఎవరు ఆకలి బాధలు లేకుండా కూడా సహాయము దయచేసి సమృద్ధైన భోజనమును వారికి ఏర్పాటు చేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రయాణాల విషయంలో తండ్రి మీరు మాకు తోడై ఉండండి. అనేక ప్రాంతాలు మేము సంచరించబోతూ ఉండంగా మా వాహనమునకు, మా మార్గమునకు మీ రక్షణ దయచేయండి. ఎవరికి ఏ అపాయము, ప్రమాదము, సమస్యలు సంభవించకుండా సురక్షితముగా వారిని కాపాడండి ప్రభువా. అదే రీతిన నాయన గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు నాయన, ఈ రోజంతా వారికి భద్రత దయచేయండి. ఏ దుష్టుని యొక్క కన్ను వారి మీద పడకుండా కాపాడండి ప్రభువా. అయా ఎంతో మంది ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు నాయన. జ్ఞానంతో నింపండి. వాటిల్లో వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున దీవించండి ప్రభువా. నాయన రిపోర్ట్స్ లో కూడా, చెకప్స్ విషయంలో కూడా, ఆపరేషన్స్, డెలివరీస్ లో కూడా మీరు తోడై ఉండండి. వారికి అనుకూలమైన రిపోర్ట్స్ దయచేయండి. అక్కడ ఉన్న సిబ్బందిని, వాతావరణమును మీ యొక్క హస్తగతం చేసుకోనండి ప్రభువా. తండ్రి ఈ రోజున మీ నామాన్ని మేము ఆయాసపరచకుండా, మీ నామాన్ని మేము అవమానపరచకుండా, మా క్రియల ద్వారా మీ నామాన్ని ఘనపరిచే కృప చూపించమని, అపవాది చిక్కుల్లో పడకుండా, ఏ ఊబిలో చిక్కుకొనకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా
మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని వృధాపరచకుండా లేఖన జ్ఞానమును మాకు దయచేసి నడిపించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు అనేవే లేకుండా ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ, వారి కుటుంబమును, వారికి కలిగిన వాటన్నిటినీ కూడా బహుగా దీవించమని, కొందరికైనాను అయా నోరు తెరిచి మీ నామాన్ని ప్రకటించగలిగిన ధన్యత, భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.